అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నీలగిరి, కోయంబత్తూరు, తిరువూరు, ఈరోడ్, తేనె, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక దీంతో నీలగిరి సహా 11 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇక రోడ్లపై వర్షపు నీరు ప్రవహించగా పెనుగాలులకు చెట్లు కూలిపోయాయి. ఊటీ, కున్నూరు మధ్య 7 ప్రాంతాల్లోని రహదారులపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. తేని, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. వచ్చే 10 రోజుల్లో బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడనుండటంతో వారం రోజుల వరకు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇక ముందే రానున్న అల్పపీడన ప్రభావంతోనూ భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇక కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు దీవులుగా మారాయి. ఇక పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరంతా రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఇక కున్నూరు రైతు బజార్ సమీపంలోని మోడల్ హౌస్ ప్రాంతం వద్ద మూడోసారి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆర్టీ, డాల్ఫిన్ హౌస్, కురుపాలెం, క్లిండెల్ ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలిపడడంతో వాటిని కార్మికులు తొలగించారు. ఇక కున్నూరు కట్టబెట్టు రహదారిలోని బడిపోలై, కొడనాడు ప్రాంతాల్లోని రోడ్లపై బండరాళ్లు జారిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక తమిళనాడులోని వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిప్రెషన్గా మారడంతో తమిళనాడులో అనేక జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇక రీజనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెన్నై, తమిళనాడులో అనేక జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తమిళనాడులో విల్లిపురం, అలాగే నాగపట్టినం, మైలాడుదురై, తిరుచిరాపల్లి, తాంజావూర్ వంటి
జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. రామనాథపురంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, కడలూరు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. నిన్న ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షానికి చెన్నైలో అనేక రహదారులు నీటిమట్టం అయ్యాయి. అనేక రహదారులు, రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక రాబోయేటువంటి మరో 4 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది అంటూ ఆర్ఎంసీ అయితే చెప్తుంది. అయితే నిన్న ఈ రోజు కురిసినంత విధంగా భారీ వర్షాలు ఉండవు, రాబోయే 2 రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుంది అనేక ప్రాంతాలలో అంటూ కూడా ఆర్ఎంసీ అయితే చెప్తోంది. ఇక డెల్టా ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. డెల్టా ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళకూడదంటూ కూడా ఆర్ఎంసీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఉండేటువంటి అనేక జలాశయాల్లో నీటి మట్టం స్థాయి అత్యధికంగా పెరగడంతో నీటిని విడుదల చేయాలంటూ కూడా నీటిపారుదల శాఖ వారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఇప్పటికే వర్ష ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించవలసిందిగా అధికారులకు, కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్చువల్ మీటింగ్ కూడా అరేంజ్ చేసుకొని ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ రెడ్ అలర్ట్ ఉంది, అలాగే పోలీస్ బృందాలను, అలాగే విపత్తు నిర్వహణ బృందాలను కూడా అలర్ట్ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇది చెన్నై నుంచి తమిళనాడు రెయిన్ అప్డేట్స్. కెమెరా పర్సన్ గోపాల్తో శ్రీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.